అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ గాంధీ విగ్రహానికి వినతి పత్రులు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయింది. 420 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తానని 420 రోజులైనా కానీ పూర్తి చేయలేదని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం సమర్పిస్తున్నారు. మనతో మాట్లాడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, కొద్దిసేపటి క్రితమే మీరు గాంధీ విగ్రహానికి కూడా వినతి పత్రం ఇచ్చారు. మొత్తం 420 హామీలను ఇచ్చారు, ఏవి కూడా అమలు చేయలేదంటున్నారు. ఇందులో ఏవి అమలు చేయలేదంటారా? ఖచ్చితంగా మేము చెప్పేది ఏంది, ప్రజలను అడిగితే చెప్తారు. మీరే స్వయంగా పోయి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఏ విధంగా ఈ హైదరాబాద్కు వచ్చి ప్రచారంలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిండ్రో హామీలలో ఏ ఒక్కటైనా నెరవేరిందా? మీరే ప్రజలకు పోయి మీరే అడగండి. వచ్చిన వాళ్ళు ఎంతమందో అడగండి. తీసుకున్న వాళ్ళు అయితే అబద్ధం చెప్పరు కదా, వాళ్ళ అబద్ధం చెప్పరు. మీ అధికార లెక్కల ప్రకారం కూడా ఆన్లైన్లో కొట్టేస్తే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఉత్తగానే ఊకదంపుడు మాటలు, ఊకదంపుడు వ్యవహారాలు చేయొద్దు. దయచేసి ప్రజల్ని ఇంకా మోసం చేయొద్దు. ఇప్పటికి 14 నెలలు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా 2 లక్షల రుణమాఫీ వెంటనే నిబంధన లేకుండా ఏకకాలంలో 2 లక్షలు ఇస్తున్నావు. 49,500 కోట్ల రూపాయలు అవుతుంది ఇస్తున్నావు. ఇచ్చినవా? నువ్వే చెప్పు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీ ఇద్దరిని అడుగుతున్నా, ఇచ్చినవా? గది చెప్పండి. ఊకే టీఆర్ఎస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ వాళ్ళ మీద, లేకపోతే ప్రతిపక్ష పార్టీల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తే ఇచ్చింది చెప్పు, ఇవ్వకపోతే ఇవ్వలేదని రైతాంగానికి సారీ చెప్పు. అదేవిధంగా రైతు భరోసా 100 రోజుల లోపల 100 రైతు భరోసా ఇస్తాను. ఎంత ఇస్తాను? కేసీఆర్ అయితే రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తుండు సంవత్సరానికి. నేను రాగానే 100 రోజుల లోపల రైతు భరోసా 15,000 ఇస్తాను. ఇచ్చినవా చెప్పు. ఇవాళకి 14 నెలలు అవుతుంది, 420 రోజులు అవుతుంది. ఇచ్చినవా చెప్పును. ఇవ్వకపోతే ప్రజలకు ఓ సభ పెట్టి, పెద్ద ఎత్తున సభ పెట్టి మోసం చేసిన, నేను మీకు అన్యాయం చేసిన, రైతులారా సారీ అని క్షమాపణ అడుగు. నరేంద్ర మోడీ అడగలే దేశ ప్రధానిగా? ఈ దేశంలో పంజాబ్లో జరిగినటువంటి రైతుకు సంబంధించినటువంటి దాని మీద దేశ ప్రధాని అడగలే సారీ? నువ్వు కూడా అడుగు. నువ్వు ఇయ్యవు. మళ్ళీ కొడంగల్లో మన సభ పెట్టి జనవరి 20 ఇప్పటిదాకా అన్ని అబద్ధాలు చెప్పినా, అన్ని దేవుళ్ళ మీద ఓట్లేసినా, అన్ని చేసిన, ఇక బోని తూచు అన్నాడు. మరి ఇప్పుడు జనవరి 26వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత టంగు 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 అని పడతాయని చెప్పినావు కొడంగల్లో. నీ కాన్సెన్స్లో పడ్డాయా? నువ్వే చెప్పు. ఆ రాత్రి మొత్తం రైతులందరూ కూడా ఎదురు చూసిరుగా. రైతులను పోయి అడుగు. నువ్వు మీ నియోజకవర్గానికి ఒక గ్రామంలో కూడా ఏర్పాటు చేశారు, వారికి పడాయి. మిగతా వారందరూ కూడా మార్చి 31 లోపు కూడా చేస్తారు. అరే అది కాదు కదా, నువ్వే అన్నావు కదా, అన్నీ తెలుసు కదా నీకు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ రాగానే ఏదో ఒక ఊర్లో ఇచ్చేసినాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇయ్యలేమని అబద్ధాలు చెప్పి మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకొని మళ్ళా మోసం చేసేందుకు రైతులు అంత తెలివి తక్కువలా? తెలంగాణ బిడ్డలు చాలా తెలివికల్లోళ్ళు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా, మీకు కర్రు కాల్చి వాత పెట్టడానికి ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా రైతులను మోసం చేసినావు. మహిళలను కూడా ఏమన్నావు? 100 రోజుల లోపల ప్రతి మహిళకి 2,500 ఇస్తాను. 1,00,00,000 మంది మహిళలకు ఇస్తాను. 1,00,00,000 మంది మహిళలకు ఎవరికన్నా ఇచ్చినావా? 2,500 ఇచ్చినవా? 100 రోజులు. ఇవాళకి 425 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మహిళలకు 2,500 ఇవ్వలే. ముసలోళ్లకు ఆసరా పింఛను 2,000 అని మాట్లాడిన 2,000 కాదు. నా ప్రభుత్వం వస్తే 100 రోజుల లోపల 4,000 ఇస్తాడు. మొన్న జరిగినటువంటి సభతో
కేటీఆర్ సభతో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా జోష్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పూర్తిగా సభ విఫలమైందని కూడా విమర్శ. అయ్యో రామా, విఫలమైందా సఫలమైందా ఏమైందా అనేది రేపు ఎలక్షన్లలో ప్రజలు చూపిస్తారు. మన జరిగిన సభ ఏదో టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మహాధర్నా కాదు, అది రైతుల మహాధర్నా. రైతేర్చిన రాజ్యం, ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం నాశనమైపోతుంది. ఈ ప్రభుత్వం కూడా సర్వనాశనం కాబోతుంది. ప్రజలలో ఆక్రందన, రైతుల్లో ఆవేశం, కట్టలు తెగి క్లాక్ టవర్ సెంటర్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏందో చూపించిండ్రు. దాన్ని వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో, రైతులకు ఇస్తున్నటువంటి హామీ ఏదైతుందో, రైతు భరోసా 15,000 రూపాయలు, రుణమాఫీ 2 లక్షల రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, కరెంటు సక్రమంగా ఇవ్వు, పండిన పంట ప్రతి గింజ కొనుగోలు చేయి, ఆసరా పింఛను 4,000 ఇయ్యి, మహిళలకు 2,500 ఇయ్యి, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇయ్యి, మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇయ్యి. ఇచ్చిన హామీలు పిల్లలకు విద్యార్థినులకు స్కూటీలు ఇయ్యి. 29 జీవో ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చెయ్యి. ఇవి చెయ్యకపోతే రానున్న రోజుల్లో ఉరికిచ్చి ఒగిరించి తర్మి రైతులు, ప్రజలు, ఓటర్లు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో చెప్తారు. రైట్, చూడొచ్చు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా బీఆర్ఎస్ అంతా కూడా గాంధీ విగ్రహం వద్ద వినతి పత్రులు ఇస్తూ 420 హామీలు ఇవ్వడం జరిగింది. 420 రోజులు అవుతున్నా కానీ పూర్తి చేయలేదు. ఖచ్చితంగా హామీలు అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.